హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్లో మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే మేజర్ ప్లేయర్స్ వచ్చేసి మనకి జియో ఉంది, అలాగే ఎయిర్టెల్ ఉంది. ఈ రెండు కూడాను మనకి ఎయిర్ ఫైబర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. బట్ ఈ రేస్లోకి ఇప్పుడు మనకి బిఎస్ఎన్ఎల్ కూడాను ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎయిర్ ఫైబర్ సర్వీస్ని క్వాంటమ్ 5G అని చెప్పేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది నథింగ్ బట్ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీతోనే వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు లాంచ్ చేశారు. దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, అలాగే ఇది ఏ సిటీస్లో అవైలబుల్గా ఉంది, దీని యొక్క ప్రైసెస్ కూడా వీళ్ళు కొన్ని అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఎంత స్పీడ్స్లో వస్తున్నాయి ఏంటనేది టోటల్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇలా ట్రస్టెడ్ వెబ్సైట్లో వచ్చే మంచి మంచి ఆఫర్స్ అన్ని మీకు కావాలనుకున్నట్లయితే ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు మన టీం మెంబర్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంది, లేదంటే మంచి మంచి లూట్ డీల్స్ మీకు కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది. అక్కడ కనుక మీరు మన ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు మంచి మంచి లూట్ డీల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వెంటనే అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకి ఇదే మంత్ అంటే జూన్ 18th మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళ క్వాంటమ్ 5G FWA టెక్నాలజీని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో FWA ఏంటంటే ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్. సో ఇది ఏమవుతుందంటే మీకు ఏదైతే మనకి జియో వాళ్ళు కానీ ఎయిర్టెల్ వాళ్ళు కానీ ఎయిర్ ఫైబర్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అంటే అవుట్డోర్ యూనిట్ మనకి ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఈ అవుట్డోర్ యూనిట్ నుంచి కేబుల్ రన్ చేసి మన ఇంట్లో ఒక రౌటర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే టెక్నాలజీ పైన FWA ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ టెక్నాలజీని కూడా వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో ఎటువంటి సిమ్ కార్డ్తో పని ఉండదు. డైరెక్ట్గా ఇది టవర్స్ నుంచి సిగ్నల్ అనేది రిసీవ్ చేసుకుని మీకు ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి హైదరాబాద్లో అయితే లాంచ్ అవడం జరిగింది. సో ఇందులో మేజర్గా కొన్ని హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే సిమ్లెస్ డివైజెస్ అండ్ ఆటో అథెంటికేషన్, అంటే మనకి ఈ డివైజెస్లో ఎటువంటి సిమ్స్తో సంబంధం ఉండదు, ఆటోమేటిక్గా అథెంటికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ టెక్నాలజీ ఫుల్లీ మేడెడ్ ఇన్ ఇండియా. సో మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఎప్పుడైతే టెస్టింగ్ చేస్తున్నారో ఈ టెస్టింగ్ చేసే టైంలో మనకి 980 Mbps వరకు కూడా అప్లోడ్ స్పీడ్ వచ్చింది. అండ్ అలాగే 140 Mbps వరకు డౌన్లోడ్ స్పీడ్ అయితే వచ్చింది విత్ మనకి 10 milliseconds లేటెన్సీతో. సో ఇది మనకి హైదరాబాద్లో ఉన్న 85% వరకు కూడా టోటల్ అంతా కవర్ అవడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టవర్స్తోనే ఇది ఈజీగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి జస్ట్ బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనకి వీళ్ళు చాలా సిటీస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇన్ నెక్స్ట్ 2 months ఆర్ 3 monthsలోనే మనకి ఇందులో కనుక మేజర్గా చూసుకున్నట్లయితే మనకి తెలుగు స్టేట్స్లో విశాఖపట్నం కూడా ఉంది. అండ్ అలాగే బెంగళూరు, పాండిచేరి, పూణే, గ్వాలియర్, చండీగఢ్ ఈ సిటీస్లో మనకి సెప్టెంబర్ 2025 లోపునే మనకి లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు ఒక 2 plans అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 2 plans లో కనుక చూసినట్లయితే మనకి 100 Mbps ప్లాన్ స్టార్టింగ్ ప్లాన్ అనుకోవచ్చు. ఇది కనుక చూసుకున్నట్లయితే 999 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే 300 Mbps ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1499 అయితే ఉంటుంది. అలాగే ఈ బిఎస్ఎన్ఎల్ కూడాను ఎవరైతే MSME అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో వీళ్ళందరికీ కూడాను 5Gని అయితే ప్రొవైడ్ చేసే ఉద్దేశంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది వీళ్ళు కమర్షియల్ రోల్ అవుట్ అయితే చేయలేదు, ఓన్లీ సాఫ్ట్ లాంచ్ అయితే చేయడం. సో సాఫ్ట్ లాంచ్ ఏంటంటే పర్టికులర్ ఒక ఏరియాలో మాత్రమే వీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి ఎప్పుడైతే కమర్షియల్ రోల్అవుట్ చేస్తారో ఈ కమర్షియల్ రోల్అవుట్ చేసుకునేటప్పుడు మనకి దీని యొక్క ఫుల్ ప్లాన్స్ కానీ లేదంటే ఫుల్ స్పీడ్స్ కానీ ఎంత వస్తుంది ఏంటి అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ కానీ బిఎస్ఎన్ఎల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళైనా సరే మీరు మీ యొక్క కనెక్షన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకున్నట్లయితే ఎవరైతే హైదరాబాద్ సిటీస్లో ఉంటారో ఈ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ న్యూ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఈ 999 అండ్ అలాగే 1499 ప్లాన్ ఉన్నాయో దీనికి 18% GST అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ మనకి జియోలో చూసుకోవచ్చు, లేదంటే ఎయిర్టెల్లో చూసుకోవచ్చు, అలాగే బిఎస్ఎన్ఎల్లో కూడాను మనకి ఏదైతే ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ఉంటాయో ఈ ప్లాన్స్ పైన కంపల్సరీగా 18% GST అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు 999 ప్లస్ 18% GSTతో అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు కమర్షియల్ రోల్అవుట్ చేస్తారో కమర్షియల్ రోల్అవుట్ చేసినప్పుడు ఇది మంత్లీ డేటా ఎంత ఇస్తున్నారు, లేదంటే ఇంకా మిగతా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏంటని టోటల్ డీటెయిల్గా వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ ఫ్యూచర్లో మనకి సెప్టెంబర్ 2025 లోపే మనకి వైజాగ్ సిటీలో కూడా వస్తుంది. కాబట్టి వన్స్ ఎప్పుడైతే మనకి వైజాగ్ సిటీలో వస్తుందో వెంటనే మనం ఒక కనెక్షన్ అయితే తీసుకొని మీ ముందుకు రివ్యూ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో అంతవరకు హైదరాబాద్లో ఎవరైతే ఉంటున్నారో ఎవరైనా సరే ఈ కనెక్షన్ కనుక తీసుకున్నట్లయితే మనం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన యూజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఒక బ్రీఫ్గా ఒక ఐడియా వచ్చే అవకాశం. బిఎస్ఎన్ఎల్ కూడాను మనకి ఈ ఫైబర్ సెక్షన్లోకి ఎయిర్ ఫైబర్ సెక్షన్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే కాంపిటీషన్ జనరల్గా మనకి ఇదే ఎయిర్టెల్ కానీ లేదంటే జియో కానీ చూసినట్లయితే మనకి ఇంటర్నెట్తో పాటు ఓటీటీ సర్వీసెస్ కానీ లేదంటే టీవీ ఛానల్స్ కూడాను ప్రొవైడ్ చేస్తారు. సో బిఎస్ఎన్ఎల్ కూడాను యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఓన్లీ మనకి
ఇంటర్నెట్ స్పీడ్ ఒక్కటే మాత్రం మెన్షన్ చేశారు. ఇందులో ఎటువంటి ఓటీటీ ఇస్తున్నారా, లేదంటే టీవీ ఛానల్స్ ఏమైనా ఇంక్లూడ్ చేశారా ఏంటనేది మెన్షన్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు కూడాను ఓటీటీతో పాటు టీవీ ఛానల్స్ కానీ లేదంటే లైవ్ టీవీ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే జియోకి కానీ ఎయిర్టెల్కి కానీ మంచి టఫ్ కాంపిటీషన్ వచ్చే అవకాశం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.